అందరికీ నమస్కారం. సీతా పయనం ఆ టైటిల్లోనే ఫుల్ వైబ్రేషన్ ఉంది. అంటే ఎప్పుడు చూద్దామా ఈ సినిమా అనేది నాకు ఇక్కడికి వచ్చేదాకా టైటిల్ కూడా తెలియదు. అక్కడ బోర్డు చూడంగానే అనిపించింది. ఇప్పుడు చూసిన సీన్ కానీ అసలు అంతా ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది. ప్రతిదీ కూడా పాజిటివ్గా కనపడుతుంది ఇక్కడ. డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుద్ది. అందులో అర్జున్ గారు డైరెక్ట్ చేసింది, అలానే వాళ్ళ డాటర్ మెయిన్ రోల్లో చేస్తుంది. ఇది 5 లాంగ్వేజెస్లో వస్తున్నట్టుంది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో 5 లాంగ్వేజెస్లో ఎట్ ఏ టైం రావటం అనేది చాలా గ్రేట్. అందులో ఆయన టోటల్గా ఓన్గా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే దాని మీద ఉన్న నమ్మకం, అక్కడ ఉన్న ఆర్టిస్టులు క్యారెక్టర్లు చూస్తుంటే డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుద్ది. ఆయనకి మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు సక్సెస్ అయితేనే ఇండస్ట్రీ వాళ్ళ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. అదొక ఇవాళ చూస్తున్నాం మనం, ఎన్నో సినిమాలు చాలా వస్తున్నాయి. కానీ సినిమాని గురించి బాగా నాలెడ్జ్ ఉండి దాని మీద ఉన్న టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక టోటల్ వాళ్ళు డెడికేట్ చేసి తీసిన సినిమా. చూస్తున్న ప్రతి బిట్ కూడా ఎప్పుడు చూద్దామా సినిమా అనే ఒక ఫీలింగ్తో ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళకి మంచి సక్సెస్ రావాలి. అలానే ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు వస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కష్టాల్లో ఉంది ఇండస్ట్రీ. డెఫినెట్గా ఇప్పుడు మొన్న పండగకు వచ్చిన సినిమాలు కూడా చాలా బాగా పాజిటివ్గా వెళ్ళినాయి. సో నెక్స్ట్ వీక్ నుంచి మీ సక్సెస్తో మళ్ళీ ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసన్న కుమార్ గారు, ప్లీజ్ స్పీక్. అర్జున్ గారు ఆయన ఫస్ట్ డైరెక్షన్